పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించిన నేషనల్ క్రష్ రష్మిక మందన గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్ లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన. ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైం పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో రష్మిక చెప్తూ సారీ, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నా. నేను నా జిమ్ లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడికే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే తాను థామా, సికిందర్, కుబేరా చిత్రాల సెట్ లోకి అడుగు పెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ. నా కాలు యాక్షన్ లోకి దిగడానికి ఓకే అని నిర్ధారించుకున్న వెంటనే సినిమా సెట్ లోకి అడుగు పెడతాము. ఈలోగా మీకు నేను అవసరమైన చాలా అధునాతనమైన బన్నీ హిప్ వ్యాయామం చేయడానికి రెడీగానే ఉంటాను అని తెలిపింది రష్మిక మందన. దర్శకుల గురించి ఆలోచించి ఆమె పోస్ట్ పెట్టడం విశేషం. రష్మిక మందన ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, కుబేరా చిత్రాలు చేస్తుంది. మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా. ఇది ఏకంగా 1900 కోట్లు వసూలు చేయటం విశేషం. దీంతో ఇండియా వైడ్ గా నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది రష్మిక మందన. సక్సెస్ జోరులో ఉన్న ఆమె గాయపడడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించిన నేషనల్ క్రష్ రష్మిక మందన గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్ లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన. ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైం పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో రష్మిక చెప్తూ సారీ, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నా. నేను నా జిమ్ లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడికే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే తాను థామా, సికిందర్, కుబేరా చిత్రాల సెట్ లోకి అడుగు పెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ. నా కాలు యాక్షన్ లోకి దిగడానికి ఓకే అని నిర్ధారించుకున్న వెంటనే సినిమా సెట్ లోకి అడుగు పెడతాము. ఈలోగా మీకు నేను అవసరమైన చాలా అధునాతనమైన బన్నీ హిప్ వ్యాయామం చేయడానికి రెడీగానే ఉంటాను అని తెలిపింది రష్మిక మందన. దర్శకుల గురించి ఆలోచించి ఆమె పోస్ట్ పెట్టడం విశేషం. రష్మిక మందన ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, కుబేరా చిత్రాలు చేస్తుంది. మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా. ఇది ఏకంగా 1900 కోట్లు వసూలు చేయటం విశేషం. దీంతో ఇండియా వైడ్ గా నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది రష్మిక మందన. సక్సెస్ జోరులో ఉన్న ఆమె గాయపడడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించిన నేషనల్ క్రష్ రష్మిక మందన గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్ లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన. ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైం పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో రష్మిక చెప్తూ సారీ, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నా. నేను నా జిమ్ లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడికే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే తాను థామా, సికిందర్, కుబేరా చిత్రాల సెట్ లోకి అడుగు పెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ. నా కాలు యాక్షన్ లోకి దిగడానికి ఓకే అని నిర్ధారించుకున్న వెంటనే సినిమా సెట్ లోకి అడుగు పెడతాము. ఈలోగా మీకు నేను
నేను అవసరమైన చాలా అధునాతనమైన బర్నింగ్ హిప్ వ్యాయామం చేయడానికి రెడీగానే ఉంటాను అని తెలిపింది రష్మిక మందన. దర్శకుల గురించి ఆలోచించి ఆమె పోస్ట్ పెట్టడం విశేషం. రష్మిక మందన ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, కుబేర చిత్రాలు చేస్తుంది. మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా. ఇది ఏకంగా 1900 కోట్లు వసూలు చేయటం విశేషం. దీంతో ఇండియా వైడ్ గా నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది రష్మిక మందన. సక్సెస్ జోరులో ఉన్న ఆమె గాయపడడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించిన నేషనల్ క్రష్ రష్మిక మందన గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్ లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన. ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైం పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో రష్మిక చెప్తూ, సారీ, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నా. నేను నా జిమ్ లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడికే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే తాను థామా, సికిందర్, కుబేరా చిత్రాల సెట్ లోకి అడుగు పెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ. నా కాలు యాక్షన్ లోకి దిగడానికి ఓకే అని నిర్ధారించుకున్న వెంటనే సినిమా సెట్ లోకి అడుగు పెడతాము. ఈలోగా మీకు నేను అవసరమైన చాలా అధునాతనమైన బర్నింగ్ హిప్ వ్యాయామం చేయడానికి రెడీగానే ఉంటాను అని తెలిపింది రష్మిక మందన. దర్శకుల గురించి ఆలోచించి ఆమె పోస్ట్ పెట్టడం విశేషం. రష్మిక మందన ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, కుబేర చిత్రాలు చేస్తుంది. మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా. ఇది ఏకంగా 1900 కోట్లు వసూలు చేయటం విశేషం. దీంతో ఇండియా వైడ్ గా నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది రష్మిక మందన. సక్సెస్ జోరులో ఉన్న ఆమె గాయపడడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించిన నేషనల్ క్రష్ రష్మిక మందన గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్ లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన. ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైం పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో రష్మిక చెప్తూ, సారీ, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నా. నేను నా జిమ్ లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడికే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే తాను థామా, సికిందర్, కుబేరా చిత్రాల సెట్ లోకి అడుగు పెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ. నా కాలు యాక్షన్ లోకి దిగడానికి ఓకే అని నిర్ధారించుకున్న వెంటనే సినిమా సెట్ లోకి అడుగు పెడతాము. ఈలోగా మీకు నేను అవసరమైన చాలా అధునాతనమైన బర్నింగ్ హిప్ వ్యాయామం చేయడానికి రెడీగానే ఉంటాను అని తెలిపింది రష్మిక మందన. దర్శకుల గురించి ఆలోచించి ఆమె పోస్ట్ పెట్టడం విశేషం. రష్మిక మందన ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, కుబేర చిత్రాలు చేస్తుంది. మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా. ఇది ఏకంగా 1900 కోట్లు వసూలు చేయటం విశేషం. దీంతో ఇండియా వైడ్ గా నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది రష్మిక మందన. సక్సెస్ జోరులో ఉన్న ఆమె గాయపడడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించిన నేషనల్ క్రష్ రష్మిక మందన గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్ లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయంపై స్పందించింది. కాలుకి కట్టుతో ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన విచారం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది రష్మిక మందన. ఇందులో ఆమె కాలుకి గాయంతో విచారంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగానే ఆమె తన దర్శకులకు సందేశాన్ని పంపించింది.
కనిపించింది. వారికి సారీ చెప్పింది. తాను కోలుకోవడానికి టైం పడుతుందని, అప్పటి వరకు తనని క్షమించాలని వెల్లడించింది. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో రష్మిక చెప్తూ సారీ, నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటున్నా. నేను నా జిమ్ లో గాయపడ్డాను. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందా, నెలలు పడుతుందా అనేది దేవుడికే తెలుసు. కాబట్టి ఆ తర్వాతనే తాను థామా, సికిందర్, కుబేరా చిత్రాల సెట్ లోకి అడుగు పెట్టగలను. ఈ ఆలస్యానికి నా దర్శకులకు సారీ. నా కాలు యాక్షన్ లోకి దిగడానికి ఓకే అని నిర్ధారించుకున్న వెంటనే సినిమా సెట్ లోకి అడుగు పెడతాము. ఈలోగా మీకు నేను అవసరమైన చాలా అధునాతనమైన బర్నింగ్ హిప్ వ్యాయామం చేయడానికి రెడీగానే ఉంటాను అని తెలిపింది రష్మిక మందన. దర్శకుల గురించి ఆలోచించి ఆమె పోస్ట్ పెట్టడం విశేషం. రష్మిక మందన ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ, కుబేరా చిత్రాలు చేస్తుంది. మరోవైపు ఇటీవల అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా విడుదలై భారీ విజయం సాధించింది. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది ఈ సినిమా. ఇది ఏకంగా 1900 కోట్లు వసూలు చేయటం విశేషం. దీంతో ఇండియా వైడ్ గా నెంబర్ 1 హీరోయిన్ గా నిలిచింది రష్మిక మందన. సక్సెస్ జోరులో ఉన్న ఆమె గాయపడడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించిన నేషనల్ క్రష్ రష్మిక మందన గాయపడిన విషయం తెలిసిందే. ఆమె జిమ్ లో గాయపడింది. జిమ్ చేస్తున్న సమయంలో కాలుకి గాయమైనట్టు తెలిపింది. తాజాగా ఆమె తన గాయం